హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి విజయవాడ ప్రకాశం మ్యారేజ్ దగ్గర ఉన్నాను. సో విజయవాడ ట్రిప్ అనమాట. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నాను కదా లొకేషన్ అంతా. సో అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చుట్టుపక్కల ఏమున్నా ఎక్కడ ఉన్నాం ఏంటి అనేది చూడండి వీడియో. సో ఇది 1 టౌన్, ఇది బ్రాహ్మణ్ వీధి పోస్ట్ ఆఫీస్ పోలబాస్ ఉందంటాం కదా, ఆ ఏరియా అనమాట. సో కంజెస్టెడ్గా ఉంటుంది, ఇది జాగ్రత్తగా వెళ్ళాలి మనం. అండ్ లెఫ్ట్ సైడ్ అన్ని షాప్స్ ఉంటాయి. అండ్ పార్కింగ్ కూడా చూడండి, రైట్ సైడ్ మనకి ఇక్కడ సత్రాలు మండపాలు కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఫంక్షన్ హాల్స్ కూడా ఉంటాయి అనమాట. కానీ సింగిల్ చిన్న రూట్ కాబట్టి మనకి వెళ్ళి వచ్చే వెహికల్స్ ఒకటే రోడ్ కాబట్టి. అండ్ ఇక్కడ గోడౌన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట, పార్కింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి పార్కింగ్ పెట్టుకొని. అండ్ పార్కింగ్ కూడా చాలా కష్టం అవుతుంది అనమాట మనకి ఇక్కడ. సో హార్న్ కొట్టకూడదు, ఎవరిని అనకూడదు, వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి పార్సెల్స్ ఆఫీస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట ఇటువైపు. సో దేనికి ఫేమస్ అంటే మనకి బేకరీస్ కానీ అన్నీ ఒక చోటే దొరికేస్తాయి అనమాట. ఎక్కువ దూరం వెళ్ళకుండా సింగిల్గా దొరికేస్తాయి. అండ్ గుళ్ళు ఎక్కువ ఉంటాయి. అండ్ పార్సెల్ ఆఫీసెస్ ఉంటాయి. అండ్ ఆపోజిట్ చూస్తున్నారు కదా. సో ఆపోజిట్ కూడా మనకి టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఆ టెంపుల్ ఎక్కువ వెళ్ళేటోళ్ళం ఇది వరకు. ఇక్కడ ఉండేటప్పుడు ఎక్కువ వెళ్ళేటోళ్ళం అనమాట. దుర్గమ్మ టెంపుల్కి, ఈ టెంపుల్కి వెళ్ళేవాళ్ళం ఎక్కువ. అండ్ ఈ రోడ్లన్నీ కూడా బాగా గుర్తుకొస్తున్నాయి. నడిచేటోళ్ళు ఇదంతా ఆటో కోసం ఇదంతా నడిచేటోళ్ళం అనమాట ఎక్కువ. చూడండి ఈ సందులన్నీ కూడా ఎక్కువ క్లోజే ఉంటాయి, చాలా రేర్గా ఉంటాయి అనమాట. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ ఆటోల మధ్యలో దారి ఒకటి ఉంటుంది. ఇటు కూడా మనం నడుచుకొని వెళ్ళిపోవచ్చు దుర్గమ్మ టెంపుల్. స్టెప్స్ ద్వారా వెళ్ళాలంటే, ఈ మెట్ల ద్వారా వెళ్ళాలంటే ఈ సందులో వెళ్ళాలన్నమాట దుర్గమ్మ టెంపుల్కి. సో ఈ రూట్లో ఎక్కువ వచ్చేటోళ్ళం మేము, మమ్మీ డాడీ నేను తమ్ముడు ఎప్పుడైనా వస్తే విజయవాడ ఈ రూట్లో వెళ్ళేటోళ్ళం అనమాట. ఇది పైకి వెళ్ళాము, స్ట్రైట్గా స్టెప్స్ వచ్చేస్తాయి అనమాట. స్టెప్స్ ఎక్కితే మనం డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళిపోతాం బ్యాక్ సైడ్ నుంచి. బట్ మెయిన్ ఏంటంటే బొద్దింకలు ఎక్కువ ఉంటాయి అనమాట. అదొక్కటి నాకు ఇరిటేటింగ్ అనమాట బాగా. సో ఇది చూడండి, మొత్తం పార్క్ చేసుకున్నట్లు కూర్చున్నారు. వెహికల్స్ వస్తున్నాయి, ఆగుదామని కూడా ఉంటుంది అనమాట. మొత్తం వచ్చేస్తూ ఉంటారు జనాలు, ఎలా పడితే అలా వస్తూ ఉంటారు. మనమే జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోవాలి. రోడ్ చిన్నది, కన్స్ట్రక్షన్స్ ఎక్కువ, వెహికల్స్ ఎక్కువ, పార్కింగ్ అడ్డదిడ్డంగా ఉంటాయి. అండ్ ఎస్, ఇప్పుడు మా ఓల్డ్ హౌస్ చూడటానికి వచ్చాము. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట, ఇది మెయిన్ ఏరియా. ఇక్కడ రమణ కూల్ డ్రింక్ షాప్ అని ఉంటుందన్నమాట. ఏది కావాలన్నా ఆయన దగ్గరికి తీసేసుకున్నట్టు చిన్న షాప్లు. ఎంత ఓల్డ్ ఏరియా అనమాట, అంత డెవలప్డ్ అయితే కాదు, ఓల్డ్ ఏరియా మొత్తం. అండ్ రైట్ సైడ్ ఇది చూడండి, ఇటుకలతో ఉంది చూడండి, మొత్తం ఎంత పగలు కొట్టేశారు మొత్తం. అదంతా అదే మా పాత హౌస్ అనమాట ఇది వరకు. సో గైస్, ఇక్కడ ఉండేదన్నమాట ఇదివరకు పాత హౌస్ అయితే మేము ఇక్కడ ఉండేవాళ్ళం. అండ్ రీసెంట్గా వచ్చేసి మొత్తం కూల్చేసారనమాట. ఒక 1 year బ్యాక్ మొత్తం కూల్చేసారనమాట ఇదంతా. ఇప్పుడంతా రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు, దాన్ని ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట మొత్తం. సో పైన అంతా హౌసెస్ చూశారు కదా, పైన మేడ మీద పడుకుంటే ఈ ఇళ్ళన్నీ కనపడి మొత్తం కన్స్ట్రక్షన్ చేసేసి, ఎందుకంటే ఇదంతా మా హౌస్కి అటాచ్డ్ అనమాట. మాది కదిపితే ఇదంతా పడిపోద్ది అనమాట మొత్తం. సో అందుకు అయితే స్ట్రెచ్ మొత్తం అంతా రీకన్స్ట్రక్షన్ చేసి నీట్గా కడుతున్నారనమాట. చూద్దాం ఫైనల్గా ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం అనమాట. సో ఈ సందులో నడిచేటోళ్ళం మొత్తం. ఇదంతా ఎంట్రన్స్, ఇది కుండీలు. ఇది ఎన్ని రుబ్బురోళ్ళు మావే, వేరే వాళ్ళు తెలవగానే నాకైతే గుర్తుకొస్తున్నాయి. ఇదైతే మాదే అనమాట కుండీ, ఆ వాటర్కి సంబంధించిన కుండీ అనమాట ఒకప్పుడు. ఎంట్రన్స్ ఇది, ఇక్కడ ఉండేది ఎంట్రన్స్. ఎంట్రన్స్ ఇది మెయిన్.
ఇది ఎంట్రన్స్, ఇటు సైడ్ ఎంట్రన్స్ మెయిన్ ఇట్లా వెళ్ళాం అనమాట. సో ఇదంతా బిల్డింగ్ కదా, సో ఇటు సైడ్ పడుకునేటోళ్ళం, అటు సైడ్ హ్యాంగర్స్ బట్టలు ఆరేసేటోళ్ళం అనమాట అటువైపు. అండ్ అట్లా మెట్లు దిగి ఇదంతా ఇది మళ్ళీ దిగి లోపలికి వెళ్ళిపోయేటోళ్ళం అనమాట. ఇదంతా హాల్, బెడ్రూమ్ ఉండేది, ఇదంతా వరండా అనమాట మెయిన్. సో అన్నీ గుర్తుకొస్తున్నాయి. బట్ ఏంటంటే దీంతో పాటు పక్కనే కూడా కూల్ చేసి డిమాలిష్ చేసి కొత్తగా కడుతున్నారు కాబట్టి కొత్త లుక్ అయితే వస్తుంది. పైన పడుకొని సమ్మర్లో కదా గాలికి పడుకొని అటు ఇటు చూసేటోళ్ళు అన్నీ గుర్తుకొస్తున్నాయి, మెమరీస్ అవన్నీ. బట్ ఏం చేయలేం కాబట్టి ఇల్లు ఓల్డ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెనోవేట్ చేసి రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. సో కాలువ అయితే ఇలాగ ఉండేది, అప్పుడు కూడా ఇలాగ ఉండేది అనమాట కాలువ. ఇదంతా డిఫరెంట్ హౌసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి బైండింగ్ షాప్ ఉండేది ఇక్కడ. సో బైండింగ్ షాప్స్ అనమాట, ఇది ఇప్పటికీ ఇదే ఉంది బైండింగ్ షాప్ ఇది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ ఏరియాస్ అనమాట. సో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో వీళ్ళని అయితే అడుగుదాం ఒకసారి ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అనేది కూడా. సో మా ఇంట్లో ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అన్నీ కూర్చునేటోళ్ళం అనమాట. ఇక్కడ అంతా కూర్చొని మాట్లాడుకునేటోళ్ళం. అండ్ సందడిగా ఉండేది అనమాట. ఇప్పుడు ఆ సందడంతో పోయిందో అందరూ ఒక్కొక్క ఏరియాలో సెటిల్ అయిపోయారనమాట ఇప్పుడు వేరే సిటీస్లో. సో అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఓల్డ్ హౌస్ అనేది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అక్కడ ఆటో దిగి లోపలికి వచ్చేసి ఇట్లా ఇక్కడ తలుపు కొట్టి లోపలికి వెళ్ళిపోయేటోళ్ళం అనమాట. సో ఇదంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మళ్ళీ అంత రెడీ అయిపోయాక ఎలా ఉందో అప్పుడు ఒకసారి చూద్దాం. మళ్ళీ అమ్మ టెంపుల్ విజయవాడ వెళ్తున్నాం అనమాట. సో ఇది ఎంట్రన్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఎదురుగుంటే అమ్మవారి గుడి ఉంది కదా, సో అమ్మవారి గుడి దర్శనం చేసుకుని పైకి వెళ్తారనమాట. కొంతమంది వెళ్ళని వాళ్ళు పైకి దర్శనం నార్మల్గా చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. చూడండి. సో ఇప్పుడు వచ్చేసి కొండ పైన కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దగ్గర కొండ మీదకి వెళ్తున్నాం ఇప్పుడు మన కార్లో. సో లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి, సిటీ వ్యూ అయితే మీకు లైట్ కనపడుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కొండ చూడండి, లాంగ్ కట్ ఫస్ట్ టైం కొండ ఎక్కిస్తున్నాం. సో తిరుపతి అయితే అంత ఉండదు, బట్ నార్మల్ ఉంటుంది అనమాట కొండ అది. అండ్ వెళ్ళి రావడం కూడా ఒకటే కాబట్టి మనకి కొద్దిగా తక్కువనే ఉంటుంది కొండ అది. సో పార్కింగ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది, కార్ పార్కింగ్ అనేది. ఎందుకంటే పైన మనకి ఉండకపోవచ్చు, కార్ పార్కింగ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం చూడొచ్చు. సో అక్కడ వచ్చేసి అంతా బస్ స్టాండ్ అండ్ ఇదంతా వచ్చేసి కార్ పార్కింగ్ అనమాట. సో అక్కడ పెట్టేసాం ఆ కారు. వ్యూ అయితే ఇలా కనపడుతుంది ఇది. అండ్ కొండ చర్యలకి పడకుండా వాళ్ళకి తాళ్ళు అయితే వేసారనమాట వాళ్ళు. అంతా కార్ పార్కింగ్ అండ్ అంతా అక్కడ వచ్చేసి అంతా టికెటింగ్ కౌంటర్ అనమాట.